శ్రీమహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీ కైవల్యపదము చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్జాల సంభూత నానాకంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింపకున్. శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శతసహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ, పరమ పుణ్యమైనటువంటిది భాగవతం. హరి పాద కమల సేవ చేయడం పూర్వజన్మ సుకృత ఫల విశేషం. మానవ జన్మ ఇక లేకుండా ఉండడానికి, పునర్జన్మ అనేటువంటిది అసలు లేకుండా ఉండడానికి, నిరంతరము సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మలో లీనమవడానికి మార్గము చూపించేటువంటిదే భాగవతం. శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యలీలలు అమోఘం. శ్రీకృష్ణుడు పూతన, శకటాసుర, తృణావర్త, వత్సాసురుడు, ధేనుకాసురుడు, ప్రళంబాసురుడు మొదలైనటువంటి రాక్షసులను, చాణూర ముష్టికులను, కంస సాల్వ పౌండ్రక శిశుపాల దంతభక్తులను సంహరించి ఆ పైన కురుబలాన్ని అణచివేసి ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకం చేశాడు పరమాత్మ. ధర్మరాజు భూపాలనం చేస్తున్నాడు, చక్కగా భూమిని పరిపాలిస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన భక్తులైనటువంటి యాదవులు ఇతరుల వలన అవమానం ఎరుగరు, వీరిని సంహరించడానికి వేరే ఏ మార్గం ఉన్నది, నేను తప్ప వాళ్ళని సంహరింపగలిగినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు అని భావించాడు. ఇలా తర్కించుకొని లోకనాయకులైనటువంటి వాసుదేవుడు చాలా ఎత్తైనటువంటి వెదురు కొన గాలి ఒరుసుకొని పుట్టినటువంటి నిప్పుతో ఒక వెదురు కొన, ఆ వెదురు అలా రుద్దుకొని నిప్పు పుట్టినట్లుగా యాదవులలో యాదవులే అలా కలహించుకొని మరణించాలి భావించాడు. యదుబలాన్ని, పరస్పర విరోధాన్ని కల్పించి నాశనం చెయ్యాలి అని నిశ్చయించుకున్నాడు. దానికి బ్రాహ్మణ శాపం ప్రధానంగా ఉండాలి అని భావించాడు. బ్రాహ్మణ శాపం ద్వారా యదుకులము నాశనమైపోవాలి అనుకున్న ప్రకారం యాదవ నాశనాన్ని కలిగించడానికి ఆలోచించాడు శ్రీకృష్ణ భగవానుడు. సాటి లేనటువంటి అందమైనటువంటి తనువును దాల్చి అన్ని కర్మల యందు ఆసక్తి కలిగినటువంటి వాడై పరమేశ్వరుడైనటువంటి శ్రీకృష్ణుడు యాదవులను అణిచివేయాలని సంకల్పించినటువంటి సమయంలో జటావల్కలధారులు, కమండలములను ధరించినటువంటి వారు, నల్ల జింక తోలుతో రుద్రాక్షమాలతో విభూతిని అలంకరించి ప్రకాశించేటువంటి శరీరాలతో ఉన్నటువంటి విశ్వామిత్ర, అసిత, దూర్వాస, భృగు, అంగీరస, కశ్యప, వాసుదేవ, వాలికల్య, అత్రి, వశిష్ఠ, నారదుడు మొదలైనటువంటి శ్రేష్ఠులు, మునిశ్రేష్ఠులు స్వేచ్ఛావిహారంగా ద్వారకా నగరానికి వచ్చారు. గొప్పవాడు కౌస్తుభములను ఘనుని శ్రీకృష్ణుని, కౌస్తుభాభరణుని, కర్ణకుండల యుగ్మ కపోల ఘన కపోలుని, పుండరీకాక్షుని, అంబోధర శ్యాముని, కలిత నానారత్న ఘన కిరీటుని, ఆజానుబాహుని, నిర్గళాయుధ హస్తుని, శ్రీకర పీత కౌసేయవాసుని, రుక్మిణీ నయనుని, సరోజ దివాకరుని, బ్రహ్మాదిసుర సేవ్య పాద పద్ముని, దుష్టుని దుష్ట నిగ్రహుని, శిష్ట సంతోషకరుని, దుష్ట నిగ్రహుని, శిష్ట సంతోషకరుని, కోటి మన్మథ లావణ్య కోమలాంగుని, ఆర్తజన రక్షకుడైనటువంటి విశ్వవిఖ్యాతి గణించినటువంటి చరితము కలిగిన కరుణారస సముద్రుడైన
ఘనులు మునులు నిరంతరము కొలిచేటువంటి ఆ పరమాత్మను శ్రీకృష్ణ భగవానుని ఒక్కసారి అలా మునులందరూ అవలోకించారు. ఆనంద పారవస్యం చెందారు. వచ్చినటువంటి మునులకు అర్ఘ్యపాద్యములు మొదలైనటువంటి మర్యాదలు చేశాడు శ్రీకృష్ణ భగవానుడు. అనంతరం వారికి మేలైనటువంటి బంగారు పీటలు వేసి కూర్చుండబెట్టి పద్మనేత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ మునీశ్వరులతో పలుకుతూ ఉన్నాడు ఇలాగా, పద్మనాభ, జనులు నిన్ను సేవించేటువంటి విధంగా పరమాత్మను చూచినటువంటి మునీశ్వరులను చూచినటువంటి కృష్ణ పరమాత్మ పరస్పర సంభాషణ. మునీశ్వరులందరూ పరమాత్మకు నమస్కరించారు. శ్రీకృష్ణ భగవానుని చూచి ఆనందంతో మునీశ్వరులు పలుకుతూ ఉన్నారు, నిన్ను సేవించినటువంటి రోజులు వృధా. అడవులలో ఉన్నా అవి శరీరాలు నిలబడలేవు. శరీరం ఉన్నంతకాలము నీకు మొరక్కాలి స్వామి. నీ దివ్య చరణాలు భవసముద్రమును దాటించేటువంటి ఒక తెప్పలాంటివి, పాపాలు అనేటువంటి తీగలను హరించేటువంటివి, మనోహరమైనటువంటివి. తరణంబులు భవ జలధికి, తరణంబులు భవ జలధికి, హరణంబులు దురిత లతలకాగమములు, ఆభరణములు ఆర్తజనులకు, శరణంబులు నీదు దివ్య చరణంబుల్. తరణంబులు భవ జలధికి. హే కృష్ణ పరంధామ, నీ దివ్యమైనటువంటి పాదపద్మములు భవసముద్రమును దాటించేటువంటి దాటికి తెప్పల వంటివి. తరణంబులు భవ జలధికి, హరణంబులు దురితలతలకు. ఈ పాపము అనేటువంటి తీగలను హరించేటువంటివి నీ దివ్యమైనటువంటి చరణములు. ఆగమములకు ఆభరణములు, ఈ వేదములకే అలంకారమైనటువంటివి. ఆర్తజనులకు శరణంబులు, ఆర్తులైనటువంటి వారికి శరణమును జుచ్చేటువంటివి నీదు దివ్య చరణంబులు. ఇలన్ చరణాములే నమ్మితి నమ్మితి. నీ దివ్యమైనటువంటి చరణములు భవజలధికి తరణములు. నీ దివ్యమైనటువంటి చరణములు పాప సంహరణములు. నీ దివ్యమైనటువంటి చరణములు ఆగములకు అలంకరణములు. నీ దివ్యమైనటువంటి చరణములు ఆర్తిజనులకు శరణంబులు. కాబట్టి ఒక మాటు చాలా చిన్న సూక్ష్మమైనటువంటి రూపాన్ని పొందుతావు, ఒకప్పుడు పెద్ద ఆకృతిని ధరిస్తావు. అంతా నీవై అనేకమైనటువంటి రూపములతో ప్రకాశించేటువంటి నీ మహిమను స్తోత్రం చేయడానికి మాకు ఆశ్చర్యము అవుతున్నది. ఎన్ని మాటలు చాలటం లేదు కృష్ణ. మాకు అలవి కాక, ఎన్ని మాటలతో నిన్ను స్తుతించినా మాకు అలవి కాక ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి కృష్ణ. కాబట్టి ఓ లక్ష్మీపతి, నీ నామం అనేక జన్మలను, కర్మలను, రోగాలను నశింపచేసేటువంటి విన్నాణమునందు దురాత్ములు దీనిని తెలుసుకొనలేకపోతున్నారు. నీ దివ్యమైనటువంటి చరణములు, నీ దివ్యమైనటువంటి నామములు, నీ దివ్యమైనటువంటి కీర్తనలు, నీ నామస్మరణ జన్మలను, కర్మలను, రోగములను పోగొడుతుంది. దుష్టాత్ములు కానగలేరు నీ మహిమ. దుర్మార్గులైనటువంటి వారికి నీ దివ్యమైనటువంటి నామస్మరణలో ఉండేటువంటి మహాత్మ్యం గ్రహించలేకపోతున్నారు. ఇలా ఎన్నో విధాలుగా స్తోత్రం చేశారు మునీశ్వరులందరూ పరమాత్మను. వాళ్ళందరిని చూచి శ్రీకృష్ణ భగవానుడు పలుకుతున్నాడు, ఓ మునీశ్వరులారా, నా ధ్యానం, నా నామస్మరణం పునర్జన్మను, వ్యాధులను హరిస్తుంది. బ్రహ్మరుద్రుడు మొదలైనటువంటి వారికి శరణమైనటువంటివి, మంగళములు కలిగించేటువంటివి. నా రూపాలైనటువంటి బ్రాహ్మణుల బాధలను తొలగించేటువంటి వారికి ఐశ్వర్యమును కలిగిస్తాను. బ్రాహ్మణులలో నేను నివసించి ఉంటాను. బ్రాహ్మణులకు అవమానం చేయకూడదు. బ్రాహ్మణులు గనక గౌరవిస్తే నన్ను గౌరవించినట్లే.
వారికి ఐశ్వర్యాన్ని ఇస్తాను అని యోగీశ్వరేశ్వరుడైనటువంటి మహానుభావుడు ఆనతిచ్చి, మీరందరూ ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగాడు శ్రీకృష్ణ పరమాత్మ. మహర్షులారా, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? ఆ మాట అనగానే వారందరూ అన్నారు, స్వామి, నీ పాదపద్మాలను దర్శించడం కంటే, నీ పాదపద్మములను దర్శించడం కంటే వేరే విశేషం ఏముంటుంది? వాసుదేవుని యొక్క ముఖచంద్ర అమృతాన్ని తన కనులు అనేటువంటి చకోరాలతో త్రావి తమ ఇష్టానుసారంగా విహరించేటువంటి వారై, ద్వారకకు పెద్ద దూరం కానటువంటి ఈ ప్రదేశం ఉన్నది ఒకటి చిన్నది, ఇక్కడికి దగ్గరలోనే పిండారకం అనేటువంటి పుణ్యతీర్థానికి వెళ్ళాలి అనుకుంటున్నాం అని వారందరూ కూడా ఆ ప్రకారంగా పరమాత్మను సందర్శించి పిండారకం అని పేరు కలిగినటువంటి ఒక పుణ్యక్షేత్రానికి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి ఆనతితో బయలుదేరారు. ఆ సమయంలో అలా వెళుతూ ఉండగా మార్గమధ్యంలో యాదవ బాలకులు కొందరు పొగరెక్కి తమ నేర్పుతో సాంబుడు అంటే శ్రీకృష్ణుని యొక్క కొడుకే అందమైనటువంటి ఆడవేషం వేశారు. కప్పురపు తావి కలిగినటువంటి ఒక కలికిగా తీర్చిదిద్దారు. సాంబునకు అందమైనటువంటి స్త్రీ వేషం వేశారు. చక్కగా అందంగా సాక్షాత్తు స్త్రీలాగానే ఉన్నాడు సాంబుడు. యాదవ బాలురు గుంపులు గుంపులుగా చేరారు. ఆడుతున్నాడు, గంతులు పెడుతున్నారు, తూలుతున్నారు, కేరింతలు కొడుతున్నారు. సాంబునికి ఆడవేషంలో ముందుకు తీసుకొని వెళుతున్నారు. ఆడవేషం ముందు పెట్టుకొని వెనకవాల వాళ్ళందరూ ప్రక్కన ఓ డంబడదబా 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 ఆడుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళందరూ. ముని సమూహానికి సాగిలకు మొక్కారు. ఇంతలో మునీశ్వరులు కనపడ్డారు, వాళ్ళకి మొక్కారు. ఎత్తుగా కనపడుతున్నది గర్భం. సాంబునికి ఒక స్త్రీ వేషం వేశారు. ఒక దిండు లాంటిది పట్టగబెట్టి గర్భంలా తయారు చేశారు. మునీశ్వరులను అవమానించాలి అనుకున్నారు. బ్రాహ్మణులను అవమానించకూడదు. బ్రాహ్మణ శాపం బ్రహ్మదేవుడైనా శివుడైనా దానిని తప్పించలేడు. అందులో ఈ మహర్షులు మామూరు వారా? యోగీశ్వరేశ్వరులైనటువంటి బ్రహ్మర్షులైనటువంటి మహర్షులకు దగ్గరకు వెళ్ళారు. ఈ సాంబుడు ఆడవేషంలో ఉన్నటువంటి సాంబుడి యొక్క గర్భాన్ని చూపించారు. ఈ అమ్మాయి కడుపులో స్వామే, ఈ అమ్మాయి కడుపులో మగ పిల్లవాడు పుడతాడా, ఆడపిల్లుందా చెప్పండి అని ఎగతాళిగా ఆ మునీశ్వరులను అవమానించారు. ఆ మాటలకు బాగా కోపం కలిగింది. మునీశ్వరులని పరీక్ష చేస్తారా? అనుభవించండి. యాదవ బాలురు వీళ్ళు మదమెక్కి బ్రాహ్మణ అవమానం చేసి ఒక మగవాడికి ఆడవేషం వేసి అందులో గర్భవతి అని చెప్పి ఈ గర్భంలో ఆడపిల్ల ఉన్నదా మగపిల్లవాడున్నాడా వెకిలి వేషాలు వేస్తూ మా దగ్గరకు వచ్చి హాస్యం చేస్తారా? మీ యదువంశము నాశనమయ్యేటువంటి కాలం సమీపించింది. ఈతనికి రోకలి ఒకటి పుడుతుంది, రోకలి. దానితో మీ యదువంశం సర్వం నాశనమైపోతుంది అని పలికేసి వాళ్ళ దోవన వాళ్ళు పోయినారు. వీళ్ళందరూ హాహాహాహాహా, మునులకేమీ రాదు, బ్రాహ్మణులకేమీ రాదు, వీడు నిజంగా ఆడవాళ్ళు అనుకుంటున్నారు అని వీళ్ళ మునీశ్వరుని ఎగతాళి చేస్తూ ఉండగానే ఇంతలో వీడికి నొప్పులు మొదలైనవి. నొప్పులు మొదలై చూస్తూ ఉండగానే ఆ చీర కట్టులో నుంచి ఒక ఇనుప రోకలి ఒకటి నేల మీద పడిపోయింది. ఆశ్చర్యం, ఆ అంటూ ఉండగానే భయం పుట్టింది. మునీశ్వరుడు రావడం ఏమిటి, మేము ఎగతాళి చేయటం ఏంటి, వీడికి రోకలి పుట్టడం ఏమిటి? ఈ రోకలిని తీసుకొని వెళ్ళి కృష్ణుడికి చూపించారు. కృష్ణుడు కూడా ఏమీ తెలియనట్లుగా సర్వాంతర్యామి, అన్నీ తెలుసు, ఏమీ తెలియనట్లుగా అన్నాడు. మీ బుద్ధి చెడిపోయింది. ద్వాపరయుగం పూర్తవబోతోంది, కలియుగము రాబోతున్నది. మీకు కండ్లు కనబడడం లేదు. బ్రాహ్మణులను అవమానించడం మొదలైంది. తప్పుడు మాటలతో ఆ మహాములని కోపించారు మీరు. ఆ మహామునులు బ్రహ్మర్షులు, త్రికాలజ్ఞులైనటువంటి వారికి నమస్కరించి గౌరవించాలి. వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు నేను గౌరవించాను, వారిని నేను పూజించాను.
బ్రాహ్మణుల యొక్క శాపానికి మనం గురవ్వకూడదు. చెడుకాలము దాపురించింది. పొగరెక్కి తప్పుడు మాటలతో ఆ మహామునులైనటువంటి వారిని కోపించారు మీరు. కాబట్టి ఈ విధంగా కులక్షయం జరగబోతున్నది. కులక్షయాన్ని కోరుకునేటువంటి వెర్రి వాళ్ళు ఎవరైనా ఉంటారా? బ్రాహ్మణ శాపానికి విష్ణుడైనా, శివుడైనా, బ్రహ్మదేవుడైనా సరే అడ్డుకొనలేరు. మా దగ్గరకు వచ్చి ఏం చేస్తారు? ఈ మనుషులెంత పూర్వజన్మ కర్మ ఫలాన్ని తొలగించడం ఎవరి వల్ల కాదు. విధి విధానాన్ని ఎవరూ తప్పించలేరు. యతులను నిందించారు. యతులను నిందించకూడదు. యతులను నిందించి యదువంశానికి కారణభూతమైనారు. యతులను నిందించడం వల్ల ఇప్పుడు మన యదువంశం నాశనం కాక తప్పదు, సందేహం లేదు అని పలికి వాసుదేవుడు వాళ్ళని చూచి, ఇప్పుడు మీరు చెయ్యవలసింది ఏమిటి అంటే, సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. సముద్రపు ఒడ్డున ఒక పెద్ద కొండ ఉన్నది. అది ఎత్తుగా ఉండే భయంకరమైనటువంటి ఒక పెద్ద బండరాయి మీద మీ భుజబలంతో ఈ ఇనుప రోకలిని బాగా రాచి రుద్ది పొడి చేసి సముద్రపు నీళ్ళల్లో కలిపేయండి. ఏమీ ఇంత కూడా ఉంచకండి. మొత్తం ఆ రోకలిని ఒక సముద్రము దగ్గర ఆ కొండ మీద, ఎత్తైనటువంటి కొండ మీదకి వెళ్ళి ఆ రాతి మీద బాగా రుద్ది ఆ రసనంతా మొత్తం తీసుకొని వెళ్ళి సముద్రంలో కలిపేయండి. ఏమీ ఉంచద్దు. లోకనాయకుడైనటువంటి కృష్ణుడు ఈ విధంగా ఆనతిచ్చాడు. అలా వెళ్ళి పొడి చేశారు. మిగిలినటువంటి ఒక చిన్న మొక్క ఉన్నది విసికెత్తింది. ఇదేం చేస్తుందిలే అని ఇంత చిన్న సన్నని మొక్కని చేశారు. దాన్ని నీళ్లలో పడేశారు. సముద్రంలో ఎప్పుడైతే పడేశారో ఒక చేప మింగింది. దానిని ఒక బోయవాడు వలవేసి పట్టుకున్నాడు. కొయ్యబోతుంటే అందమైనటువంటి ఒక ఇనప ముక్క వాడికి దొరికింది. అబ్బో, ఎంత వాడిగా షప్ షప్ భలే ఉన్నది ఇనప ముక్క. వాడు వేటగాడు కదా, వేటాడడానికి పదునైన, చిన్నదైన, అందమైన, తేలికదైనటువంటి ధనస్సులో ధరించేటువంటిదిగా దొరకాలి. అది దొరికింది. బాణం చివర ములుకుగా ఏర్పరచుకున్నాడు. భలే బాగున్నది, సన్నగా. తన బాణానికి చివర ములుకును పెట్టుకున్నాడు. ఇలా కథంతా సుఖయోగీంద్రుడు పరీక్షిన్ మహారాజుకు చెబుతున్నాడు. చెబుతూ ఉంటే పరీక్షిన్ మహారాజు అడుగుతున్నాడు సుఖయోగీంద్రుణ్ణి, మనస్సు అనేటువంటిది ఎలా నిలుస్తుంది స్వామి? ఇక్కడ ఈ కథ ఉన్నది. ఇట్లా ఉండగా పరీక్షిత్ అడిగాడు, ఆ యాదవులందరూ ఆ రోకలని రజను మొత్తం సముద్రంలో కలిపితే, ఆ సముద్రంలో ఉన్నటువంటి ఆ చిన్న మొక్క చేప మింగితే, ఆ చేపను పట్టుకొని ఆ చేపలో ఉన్నటువంటి ఇనప ముక్కని తీసి బోయవాడు తన వాడి బాణానికి అంచుగా పెట్టుకున్నాడు. ఇది ఇక్కడ ఇలా కథ ఉన్నది. ఇంతలో పరీక్షిన్ మహారాజు సుఖయోగేంద్రుని ఆపాడు. కథని ఆపి, మనస్సు ఎలా నిశ్చలంగా ఉంటుంది? విష్ణుమూర్తి యొక్క దివ్య చరణ కమలములను సేవించి మిక్కిలి ఉత్తమమైనటువంటిదిగా నమ్మి వసుదేవుడు ఏ విధంగా తన చిత్తాన్ని ఈశ్వరాయత్తం చేశాడు, ఈ విషయం నాకు చెప్పు. దీనికి ఒక పెద్ద గాథ ఉన్నది. ఓహో, భాగవతంలో ఒక పెద్ద వేదాంత కథ ఇది. ఒకప్పుడు నారదుడు ద్వారకకు వచ్చి శ్రీకృష్ణ భగవానుని సందర్శించాడు. ఆ దేవముని అంటారు నారదుణ్ణి. శ్రీకృష్ణుడు చూడటానికి వచ్చి ఇంటిలోకి వెళుతూ ఉంటే వసుదేవుడు ఎదురు వెళ్ళి ఆ మునీంద్రుని పిలిచి అర్ఘ్యం పాద్యం మొదలైనటువంటి యథావిధులుగా పూజించి బంగారపు ఆసనం మీద కూర్చోబెట్టి సముచితమైనటువంటి కథా వినోదాలతో పొద్దుపరుచుతూ ఉన్నాడు. మునీంద్ర, ఎవడు నిరంతర నారాయణ పాద పద్మములను భజించడో అతడికి చావు సమీపంలోనే ఉన్నది. నిరంతరం నారాయణుని యొక్క దివ్య పాద పద్మములను స్మరించాలి. ఎవడు స్మరించాడో అతనికి చావు దగ్గరలోనే ఉంటుంది. భగవంతుణ్ణి ఆరాధించాలి. నీ దర్శనం వల్ల నేను కృతార్థుడనైనాను. హే నారదా, అచ్యుత, అనంత, గోవింద మొదలైనటువంటి నామాలను స్మరిస్తూ ఉండాలి. ఏకాగ్రమైనటువంటి చిత్తం కలిగినటువంటి మీ వంటి సుకృతాత్ముల రాక వలన లోకులు
సుఖమైనటువంటి ఆశ్రమ ధర్మాన్ని ఆచరించేటువంటి పద్ధతిలో ఉంటుంది. దేవతలు భజించేటువంటి వారికి వేల్పులు అనుగ్రహిస్తారు. అటువంటి సజ్జనులు, దీనవత్సలు, పూజ మొదలైనటువంటివన్నీ సత్కార్యాలు దేవతల యందు భక్తిని చూపిస్తూ ఆనందంగా ఉంటారు. భగవంతునికి అనేకమైన పూజలు, అనేకమైన నామాలు, అనేకమైనటువంటి పద్ధతులతో భగవంతుని ఆరాధిస్తారు. కనుక భాగవతంలోని కథలలో ఉన్నటువంటి ధర్మాలు అడుగుతాను. భాగవతంలో ఉన్నటువంటి ధర్మాలు అడుగుతాను, చెప్పండి స్వామి. ఏ ఏ ధర్మాలను వీణులుగా వింటే యమభటుల చేత దెబ్బలు పడకుండా ఉంటాయో అట్టి ముకుందుని యొక్క దివ్య పాదపద్మములకు నమస్కరించేటువంటి కోరిక కలిగినటువంటి వారై పరమ పదాన్ని పొందగలుగుతున్నారు. ఆ ధర్మాలను ఆనతీయండి. ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావా, ఆదిదేవుని పాదసేవే భవపయోధికి నావా, పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా, గోపబాలుని మురళీలోలుని సన్నుతి సేయవి మనసా. చెప్పండి స్వామి, పరమపదాన్ని పొందుతున్నారు యోగీశ్వరులు. అట్టి ఆ యోగ మార్గాన్ని, ధర్మాలు ఆనతీయండి. పూర్వం గోవిందుణ్ణి కుమారుడుగా కోరినప్పటికీ మోక్ష మార్గం తెలియలేక దైవమాయలో చిక్కి సంసారంలో కొట్టుకుంటున్నారు. గోవిందుణ్ణి కుమారుడుగా పొందాను, వసుదేవుడు పలుకుతున్నాడు. పరమాత్మనే కుమారుడుగా పొందిన ఈ సంసారం అనేటువంటి మాయలో చిక్కుకున్నాడు వసుదేవుడు. నాకు తెలియచేయి అంటున్నాడు నారదునితో. హరికథా సుధారసాన్ని ప్రవహింపచేయండి స్వామి, అప్పుడు గాని నాకు సుఖం కలగదు. నారదుడు వాసుదేవుని యొక్క కథల యొక్క ప్రస్తావన వచ్చినందుకు, తనను అడుగుతున్నందుకు నారదుడు ఎంతో మురిసిపోయినాడు. నారదుడు ఎంతో ఆనందించాడు. ఆహా, వసుదేవుడు తనని నారాయణుని యొక్క విశేషములు చెప్పమన్నాడు కదా. నారదుడు ఆనందించాడు, సంతోషించాడు. ఓ సచ్చరిత్రుడా, వసుదేవుడా, విను. నీవు వేసినటువంటి ప్రశ్న వేదశాస్త్రములకు సారవంతమైనటువంటిది, ఘనమైనటువంటిది. అటువంటి శ్రీహరి యొక్క గుణకథాన్ని వినడానికి నీకు వేడుక కలిగింది. చాలా సంతోషం. ఎంతటి పాపం చేసినటువంటి వారైనా నారాయణుని యొక్క నామాన్ని మనస్సులో ఒక్కసారి అలా నిరంతరం గనక ధ్యానిస్తూ ఉంటే వాళ్ళు ధన్యులవుతారు. అటువంటి వారిని కొనియాడటం, నారాయణ స్మరణ చేసేటువంటి వాళ్ళని స్తుతించడం బ్రహ్మతరం కూడా కాదు. నారాయణ 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 వాసుదేవ వాసుదేవ అచ్యుత గోవింద. మహానుభావుణ్ణి నారాయణుని కీర్తించేటువంటి వారిని బ్రహ్మదేవుడు కూడా వర్ణించలేడు. అందుకని పరమేశ్వరుని మీద భక్తి, అలాంటి భక్తిని కలిగించేటువంటిది, మోక్షమును పొందింపచేసేటువంటిది అయినటువంటి విదేహ వృషభ సంవాదం అనేటువంటి ఒక ప్రశస్తమైన, విదేహ వృషభ సంవాదం అనే ఒక ప్రశస్తమైన పూర్వ పుణ్య కథ ఒకటి ఉన్నది. అది నీకు చెబుతాను, విను. వసుదేవునకు ఒక పుణ్యకథ చెబుతున్నాడు నారదుడు. దేనికని? నారాయణుని యొక్క దివ్యస్మరణ చేసి తరించి ఆనందించి మాయ అనేటువంటి దాని నుండి దాటాలి అని భావించినటువంటి వసుదేవుని యొక్క ప్రశ్నకు నారదుడు పలుకుతూ ఉన్నాడు. విదేహ వృషభ సంవాదము అని పేరు కలిగినటువంటి ఒక పురాతనమైనటువంటి పుణ్యకథను చెబుతూ ఉన్నాడు. ఏకాగ్రచిత్త మనస్సుతో విను. ఓ వసుదేవా, విను. మనం కూడా వసుదేవులమే, విందాం. స్వాయంభువు అని పేరు కలిగినటువంటి మనువునకు ప్రియవ్రతుడు అనేటువంటి ఒక కుమారుడు పుట్టాడు. ప్రియవ్రతుని యొక్క కుమారుడే ఆగ్నేధ్రుడు అని కుమారుడు. శ్రద్ధాళువులై హరికథా శ్రవణం చేయటం వల్ల కలిగేటువంటి అనేకమైనటువంటి పుణ్యఫలాలను నీకు చెబుతాను, వినమని నారదుడు వసుదేవునకు తెలియచేసి అద్భుత సన్నివేశం. మరల రేపు కూడా ఇదే సమయం మనకు విని అందరూ తరించెదరుగాక. స్వస్తి.
శ్రీ